మనం జరుపుకునే వినాయక చవితి వల్లే మన ఇండియాకి ఫ్రీడమ్ వచ్చింది. నాకు అర్థం కాలేదు సార్. విషయం ఏంటో చెప్పే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇండియాని బ్రిటిష్ రూల్ చేసే సమయంలో ఒక రూల్ ఉండేది. అదే ఎక్కడ ఎప్పుడు పబ్లిక్ గా ఎక్కువ మంది గుమ్ముకూడి ఉండకూడదు, అలాగే ఏ మీటింగ్ లాంటివి పెట్టకూడదు అని. ఎందుకంటే అప్పటికే దేశవ్యాప్తంగా స్పీచెస్ అలాగే ఫ్రీడమ్ కోసం కాల్స్ ఇలా ఎన్నో అన్ని సీక్రెట్ గా జరుగుతూ ఉండేవి. అప్పుడే బాల్ గంగాధర్ తిలక్ గారు ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. అదేంటంటే వినాయక చవితిని మనం పబ్లిక్ ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేద్దామని డిసైడ్ అయ్యారు. అంతేకాకుండా ఈ ఫెస్టివల్ ని ఇంట్లో కాకుండా కాలనీ, స్ట్రీట్, టౌన్ లెవెల్లో పెద్ద పెద్ద విగ్రహాలను పెట్టి సెలబ్రేట్ చేద్దామని కూడా స్టార్ట్ చేశారు. అయితే బ్రిటిష్ వాళ్ళకి అది ఒక సింపుల్ పూజలా కనిపిస్తుంది. కానీ అసలు నిజం ఏంటి అంటే ఆ పండగలోనే ఫ్రీడమ్ ఫైట్ స్పీచెస్ అలాగే సీక్రెట్ మీటింగ్స్ కూడా జరిగేవంట. అండ్ ఈవెన్ దేశభక్తి సాంగ్స్ కూడా అప్పుడే రాసేవారంట. లక్షల మంది ఒక్కసారి ఆ గణేష్ నవరాత్రిలో కలుసుకుని భారతదేశ స్వాతంత్రం కోసం మనం యూనిటీగా ఉండాలి అని చెప్పుకునేవారంట. అందుకే గణేష్ చతుర్థి మన దేశంలో యూనిటీని క్రియేట్ చేసిన ఒక పవర్ఫుల్ వెపన్ అని కూడా అనుకోవచ్చు. సో వినాయక చవితి మన కల్చర్ అలాగే డివోషన్ కి సింబల్ మాత్రమే కాదు, ఫ్రీడమ్ స్ట్రగుల్ కి కూడా ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అయ్యింది అని హిస్టరీలో మర్చిపోకూడదు. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.